సాల్మియాకి అయితే వచ్చిన మా కంపెనీ తరపున గేమ్స్ అయితే జరిపిస్తా ఉన్నారు. ఇది మా కంపెనీ పేరు వచ్చేసి సోషల్ లీడ్స్ అని చెప్పేసి దీని కిందనే చాకోమిల్ట్ అన్ని ఉన్నాయన్నమాట. ఇంత ముందు గేమ్స్ అయితే జరిపించారు. అది ఫుట్బాల్, వాలీబాల్ అనమాట. అందులో లేడీస్ కూడా ఆడడం జరిగింది. ఆ టైంలో నేను రాలేదు, ఎందుకులే అని చెప్పేసి పొద్దున్నే పోవాలని చెప్పేసి. ఇప్పుడు క్రికెట్ అనేతలకి నేను రావడం అయితే జరిగింది. నేను ఏ టీంలోనూ లేను, మాకు 4 టీంలు డివైడ్ చేసినారు. ఈ రోజే ఫైనల్ గడ అని చెప్పేతలకి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా కంపెనీలో పనిచేసే లేడీస్ గడ రావడం జరిగింది. ఆఫీసులో, హెడ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు, సర్వీస్ సెక్షన్ లో పనిచేసే వాళ్ళు అందరూ వచ్చినారు. ఈయనైతే మాత్రం కామెంటరీ చేస్తాడంట. మేమా హెచ్ఆర్ అన్న, ఏమా హెచ్ఆర్, వీళ్ళిద్దరూ మా కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ లో పైన ఆఫీస్ లో ఉంటారు. ఈయన రవి మా ఫ్రెండ్, మీకు తెలిసిందే కదా, ఏమా హెచ్ఆర్ ఆఫీస్ లో ఉంటుంది. వీళ్ళంతా రావడం అయితే జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ టీం పేర్లు. Hi! Please don't forget to like, share, comment, and subscribe. Yay! Bye! ఇప్పుడైతే నేను మా వాళ్ళు ఉన్నారు కదా, క్రికెట్ ఆడుతున్నా అని చెప్పి కనీసం బాలనా పట్టుకుందాము, ఏ టీంలో లేను కదా అని చెప్పేసి వచ్చిన. చలికాలం మనకి వామప్పులకి ఏమప్పులు ఏమి లేవు కాబట్టి కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా నొప్పులు వస్తాయి, అన్ని పట్టుకుంటాయనే విషయం తెలుసు. మనం అయితే ఏ టీంలో లేను, జస్ట్ మనకు ఒక వీడియో వస్తుంది అనే ఆలోచనతో రావడం అయితే జరిగింది. వచ్చి ఇంకా వీళ్ళంతా నాతో బాగా క్లోజ్ గా ఉంటారు, అందుకని చెప్పి వీళ్ళకాడ కూర్చున్నాం. వచ్చి వీళ్ళకాడ అయితే వీడియో తీసుకోవడానికి వాళ్ళు ఫన్నీగా ఏదైనా మాట్లాడతారు, అన్ని యాడ్ చేద్దాం, వీడియోలో బాగుంటుందని ఆడ కూర్చుంటే కానీ మ్యూజిక్ పెట్టినారు. అందువల్ల ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ మ్యూజిక్ వచ్చిందంటే కాపీరైట్ పడుతుంది, మీకు తెలిసిందే కదా. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంత ఇంట్రెస్ట్ గా మా వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను, బాగా గమనించండి. ముఖ్యంగా మా లేడీస్, అంటే మా కంపెనీలో పనిచేసే వాళ్ళు, ఒక పక్క డాన్స్, ఇంకొక పక్క వీళ్ళు కూర్చొని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారనమాట క్రికెట్ ఎలా ఆడుతున్నారు ఏమని చెప్పేసి. ఇంకొక పక్క వీళ్ళు ట్రయల్స్ చేస్తున్నారు, బ్యాట్తో తలాట పొగలు కొట్టాలని చెప్పేసి. ఇంకొక పక్క ఇంకొంతమంది ఏం చేస్తారంటే క్యాట్ వాక్ చేస్తారనమాట. అంటే ఎవరెవరు సంతోషం వాళ్ళది. వాళ్ళు చూసి అయితే మాకు నవ్వు ఆపుకోలేకపోయినాం, వారికి నవ్వు వస్తున్నది. కానీ ఎవరెవరు ఎంజాయ్ అనేది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు దగ్గర ఎంజాయ్ అయితే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మాకైతే ఇంకా ఎంజాయ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ క్రికెట్ ఆడేది పక్కన పెట్టేస్తే ఇక్కడికి వచ్చినాం అనమాట. డాన్స్ చేస్తున్నారు అందరు కలిపి, మా కంపెనీ లేడీస్, జెంట్స్ అందరు కలిపి, షెఫ్లు అందరు కలిపి డాన్స్ అయితే జరిగింది. డాన్స్ కూడా విచిత్రమైన డాన్స్, అది నాకైతే అర్థం కాల. నేను కూడా పోయి డాన్స్ చేద్దాం అనుకునే టయానికి పాటలు ఆఫ్ చేసినారు, లేకపోతే డాన్స్ చేసేవాడిని నేను కూడా. ఏదో ఇంకా మనకి వీడియోకి పనికొచ్చా అని చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీడియోలు తీసుకొని మీకు అప్లోడ్ చేసి చూపిస్తా ఉన్నా. కొన్నిసార్లు కంపెనీలో ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా వరకు అయితే పనిచేసి చాలా ఇరిటేటింగ్గా ఉంటారు. ఇటువంటి చేసినప్పుడు అయితే చాలా వరకు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంప్లాయీస్. ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట, కంపెనీలో పని చేయాలా, ఇంకా బాగా చేయాలని చెప్పేసి. నా డ్యూటీ టైం ఎదురికి వెళ్ళిపోతా ఉన్నా. వాళ్ళ గేమ్ అయితే ఇంకా అయిపోలేదు, నాకు డ్యూటీ ఉంది 10 గంటలకి, అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. వాళ్ళైతే గేమ్ అయిపోయిన తర్వాత వస్తారనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి.